హల్లెలూయా. సమాధానము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కూడికలు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు నామ మహిమ కొరకే. ఏ వ్యక్తిని హెచ్చించడానికి కానీ, ఏ వ్యక్తి పేరు కొరకు కానీ, ఏ వ్యక్తి మెప్పు కొరకు కానీ, ఘనత కొరకు కానీ కాదు. గుండెలోని ఆఖరి నెత్తుటి బొట్టును దారపోసి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్వకీయ సంఘమునకు శిరస్సుగానున్న ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామ మహిమ కొరకు మాత్రమే ఈ కూటాలు ఏర్పరచబడ్డాయి. ఆయన మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన దేవుడు. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పోలిన పాదములు గలవాడు. ఆయన ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించే అమరత్వము గలవాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, సజీవుడు, మృతుడై తిరిగి లేచినవాడు, యుగ యుగములు సజీవుడై ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మధ్యలో వేంచేసి ఉన్నాడు. చప్పట్లతో ఆయన నామాన్ని మహిమపరుద్దామా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే ఉన్నత మహిమ కలుగునుగాక. యుగ యుగములు ఆయన నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. అన్ని నామముల కంటే పై నామము, భూమి మీద పరలోకములో సర్వాధికారము కలిగిన నామము, పోయబడిన పరిమళ తైలము ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామము. హల్లెలూయా. ఆయన పగిలిన గుండెలను పదిలపరిచే దేవుడు, చెదరిన బ్రతుకులను చేరదీసే దేవుడు ఆయన. పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు ఆయన. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు ఆయన. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదా. ఒక మాట రాయబడి ఉంది, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సున్నా పక్కన 100 సున్నాలు బట్టి 0 + 0 + 0 + రాస్తే ఏమవుతుంది? పెద్ద గుండు సున్నా అవుతుంది. హల్లెలూయా. 0 + 0 + 0 1000 రాయి, 1,00,000 రాయి అంత కలిపితే పెద్ద గుండు సున్నా అవుతుంది. చూడు, ఒక్కటేసి +0, ఇంకా నువ్వు ఎన్ని సున్నాలు పెట్టావు? ఒకటేసి ఒక సున్నా పెట్టినామనుకో, ప్లస్ పెట్టలేదు, అవసరం లేదు. ఒకటేసి ప్లస్ మైనస్ ఇంటూ ఏం అవసరం లేదు. ఒకటేసి సున్నా పెట్టు, విలువ పెరిగింది కదా. ఇంకో సున్నా పెట్టు, విలువ పెరిగింది కదా. ఇంకో సున్నా పెట్టు. హల్లెలూయా. 10, 100, 1000, లక్షలు, కోట్లు. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయిన ఒక్కడై ఉన్న దేవుడు మన బ్రతుకులోకి వస్తే మన చీకటి పారిపోతుంది, మన కన్నీరు తుడవబడుతుంది, మన దుఃఖ దినములు సమాప్తములైతాయి. హల్లెలూయా. మన అంధకారము వెలుగుగా మార్చబడుతుంది, మన మరణము జీవముగా మార్చబడుతుంది, మన ఏమీ లేని స్థితి సమృద్ధిగా మార్చబడుతుంది, ఒంటరి స్థితి సైన్యంగా మార్చబడుతుంది. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, శూన్యములో సృష్టిని కలగజేసిన వాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లతో ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ దేవుని ప్రేమను ప్రకటించడానికి 23 సంవత్సరాల క్రితం తన దక్షిణస్తము చాపి, నీతి అను తన దక్షిణస్తముతో నా కుడి చేతిని పట్టుకొని, ఎన్నిక లేని నన్ను, యోగ్యత లేని నన్ను, అర్హత లేని నన్ను పిలవక ముందే వెదకి వచ్చి, అడగక ముందే పలకరించి, అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చినాడు. ఎంతైనా ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా ఆయన సజీవుడు, ఎంతైనా ఆయన ప్రేమకు కొదువలేదు, ఆయన జాలికి హద్దు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 23 సంవత్సరాలుగా నడిపిస్తున్నాడు. ఒకటి మాత్రం చెప్పగలను, ఎక్కడైనా ఎప్పుడైనా నా గుండె మీద చేసుకొని, ఆయన సజీవుడు గనుకనే నేను ఈరోజు సజీవు లెక్కలు నిలిచి ఉన్నా. హల్లెలూయా. ఆయన బ్రతికున్న దేవుడు గనుకనే నేను మీ ఎదుట బ్రతికి ఉన్నా. ఆయన మాట్లాడే దేవుడు గనుకనే
ఆయన కొరకు నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నా. అందుకే నేను అంటాను, నేనేమై ఉన్నానో అదంతా కేవలం నా దేవుని కృప వలనే. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాసుకున్నానేమనో తెలుసా? ముఖాళ్ళ మీద కన్నీళ్లతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వేళ ఎంత స్తుతులు చెల్లిస్తే, ఎన్ని పదాలలో వర్ణిస్తే, ఎన్ని వాక్యాలు రాస్తే, ఎన్ని రాగాలు సమకూరిస్తే, ఎంతగా స్తుతిస్తే ఆ ప్రాణం ఇచ్చిన ప్రేమ రుణాన్ని తీర్చగలం. ఈ ఒక్క బతుకు చాలుతుందా? ఈ ఒక్క జీవితం సరిపోతుందా? నిండు నూరేళ్ళు బ్రతికిన, ఏ క్షణం వృధా చేయకుండా జీవించిన, ఎంతగా స్తుతించినా ఆ కన్న ప్రేమ రుణం తీరునా? అందుకే రాసుకున్నా, నీ కృప లేకపోతే నేను ఏమైపోదును, నీ దయ లేకపోతే నేను ఎక్కడ ఉందును. నీ కృప చేతనే కదా నేను నిలిచి ఉన్నా, నీ దయ చేతనే కదా నేను బ్రతుకుతున్నా. యేసయ్యా, ఇది నీ కృప. హల్లెలూయా. యేసయ్యా, ఇది నీ దయ. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు దేవుడవు నీవే. పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులే కదా నన్ను చూసినాయి. హల్లెలూయా. ఎక్స్రేలో కనబడనంత కణముగా అణువుగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూసినాయి, నీ చేతులు నాకు రూపాన్ని ఏర్పరచినాయి. పుట్టిన తర్వాత 9 మాసాలు నిండిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎత్తుకుని ముద్దాడి హత్తుకుని పాలిచ్చి పెంచినదేమో కన్న తల్లి, కానీ ఒక అణువుగా ఒక కణముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూసినాయి కదా నాయన. ఆ 9 మాసాలు నీ చేతులే కదా నన్ను పోషించినాయి, నీ చేతులే కదా నన్ను నిర్మించినాయి. నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, భయం పుడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.